హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా ఉండాలో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నానండి. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మనం. ఇప్పుడు చికెన్ అయితే తీసేసుకున్నాను, కడిగేసేసి మనమైతే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుందాము. కారం అయితే మీరు చూసుకుని వేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీ తక్కువే తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను. తర్వాత పసుపు వేసేసుకుందాం. నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ నేనైతే అల్లము, వెల్లుల్లి, పుదీనా, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇదైతే దీంట్లో వేసేసుకుందామండి. ఇదే పూర్తిగా ఇదైతే క్లీన్ చేసి వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు. ఇవి కూడా యాడ్ చేసుకున్నాను దీంట్లో. మనం పుదీనా పేస్ట్ వేసేసుకున్నాక ఇదైతే చికెన్ మసాలా, చికెన్ బిర్యానీ మసాలా రెండు అయితే మిక్స్ చేసేసాను. ఇదైతే మనం వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1 లెమన్ తీసుకున్నానండి. 1 kgకి వేసేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ 2 స్పూన్స్ కర్డ్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తాన్ని మనం మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, దీన్నైతే నేను మొత్తం మ్యాగ్నేట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. ఇక్కడైతే ఫస్ట్ అది మ్యాగ్నేట్ అయిపోయే వరకు మనకి రైస్ అయితే కడిగేసుకుని నానబెట్టుకున్నానండి. నేను 1 kgకి 1 kg రైస్ అయితే తీసుకున్నాను. ఇదైతే కడిగేసి పక్కన పెట్టేసుకుందాం మనం. ఇప్పుడైతే అది ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి. ఈలోపు మనం ఆనియన్ అయితే వేయించేసుకుందాం. నేను పొయ్యి వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. దీంట్లో గీ వేసుకున్నాను. ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం హీట్ ఎక్కాలి. నేనైతే హెరిటేజ్ గీనే వాడతానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. మనం ఎప్పుడు యూజ్ చేసినా ఫ్రెష్గా ఉంటుందండి. హెరిటేజ్ నెయ్యి మాత్రమే వాడతాను నేను. అయితే వేడెక్కేసింది ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు వేసేసాను. దీంతో ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేసుకున్నాను. దీంట్లో వచ్చి 2 ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, పువ్వు వేసేస్తున్నాను. ఇవైతే వేగాలి. ఇదైతే వేగిపోయినాయి. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. ఆ నూనెలో ఫ్రై అయితే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆనియన్స్ కూడా వేసేద్దాము. వేసేసుకుని అన్నీ ఒకసారి అయితే కలిపేసుకున్నాము. ఆనియన్స్ అయితే బాగా రోస్ట్ అవ్వాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే బాగా రోస్టెడ్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఆ చికెన్ అయితే దీంట్లో యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక 1/2 అవర్ పైన పెట్టుకున్నానండి ఫ్రీజర్లో. ముక్కగా అయితే అంతా పట్టేసింది, చూసారుగా గట్టిగా అయింది. దీన్ని అయితే మనం ఆనియన్స్లో వేసేసుకుందామండి. చికెన్ అయితే పూర్తిగా వేసేసానండి దీంట్లో.
దీన్నైతే మనం కలిపేసుకుందాం. ఒకసారి మూత అయితే పెట్టేసుకుందాము. కొద్దిసేపు బాగా అయితే మగ్గాలండి. ఇప్పుడైతే మూత తీసుకుని మధ్యలో ఒకసారి అయితే కలిపేసుకుందామండి. కలుపుకుంటూ ఉన్నపోతే మనకి అడుగంటేస్తుంది చికెన్ అనేది. అందుకే మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, వాటర్ వాటర్గా వచ్చినాయి కొంచెం. ఇది మొత్తం ఇంకిపోవాలండి. మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. చూసారా, మంచి కుక్ అవుతుంది చికెన్ అయితే. చికెన్ బాగా కుక్ అవ్వాలండి. ఇప్పుడే మనకి పచ్చి వాసన రాకుండా ఉంటుంది ముక్క అనేది. చూసారు కదా, మంచిగా కుక్ అవుతుంది చికెను. అయితే మనం కూసేపు సిమ్లో అయితే పెట్టేసుకుందామండి. చూసారండి, నేనైతే బాగా కుక్ అయిపోయింది. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకుని ఒకసారి ఉప్పు కారం అయితే చూసేసుకున్నాండి. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి స్పైసెస్. మేమైతే పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే తక్కువే వేస్తున్నాను. ఉప్పు కారం అయితే చూస్తానండి. ఇప్పుడు చికెన్ మసాలా అయితే వేసేసుకుందాము. కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుని ఒకసారి అయితే మనం కలిపేసుకుందాము. అన్నీ వేసుకుని కలిపేసుకురండి. ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. ఇప్పుడైతే చూసేద్దాం. సరే కదా, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు పచ్చి జీడిపప్పేనండి, టేస్ట్ బాగుంటుందని దీంట్లోనే వేసేస్తున్నాను. అలాగే నేను రైస్ అయితే వంపేసి పెట్టేసుకున్నానండి. ఈ రైస్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. పూర్తిగా ఇట్లయితే యాడ్ చేసేసుకున్నాను. లేదా ఒకసారి మొత్తం పైకి కిందకి కలిపేసుకున్నాము. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచినాక ఆ వాటర్ అనేది ఇంకిపోతాయండి. మన వాటర్ ఉండే కొలిసి పోసుకుందాం మనం వాటరు. నేనైతే ఒక బౌల్తో కొలిసాను రైస్ని. 5 మినిట్స్ అయితే ఇలా ఉంచుకుందాం మనం. రైస్ కూడా కొంచెం వేగినట్టు అవుతుంది. టేస్ట్ బాగుంటుందండి. నేను ముందుగానే నెయ్యి కూడా వేసేసుకున్నాను. మళ్ళీ ఏమీ యాడ్ చేసే పని ఉండదు, ఆయిల్ కానీ నెయ్యి కానీ. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చింది మనకి. ఇట్లా ఒక 5 మినిట్స్ ఉంచేసుకుందామండి. నేను ఈ బౌల్తో కొలుసుకున్నాను. కిలో దీని అయినవి. నేను 1.5 వాటర్ యాడ్ చేసుకున్నాను అండి. వాటర్ అయితే పోసేద్దాము. సరే కదా, ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కలిపేసుకొని ఉప్పు చూసుకుందామండి. నేను కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నామండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసేసేయండి. సండే స్పెషల్ కుక్కర్ రైస్ బిర్యానీ. అయితే ఇప్పుడు ఉప్పు చూసుకుంటున్నానండి. అయితే కొంచెం ఉప్పు తగ్గింది. నేను ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్ సరిపడా. మీరు మీ టేస్ట్ సరిపడా అయితే యాడ్ చేసేసుకోండి. చూసినాక అయితే ఫైనల్ టచ్ కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుని మనం వెయిట్ అయితే పెట్టేసుకుందామండి. ఒక్క వెయిట్ రానిస్తే చాలండి. సిమ్లో పెట్టుకుని నేనైతే ఒక విజిల్ రాగానే కట్టేసుకున్నానండి. అయితే వెయిట్ పోయింది, చూసేద్దాము. చూసారా ఇంత మంచి కుక్ అయిపోయిందో. చూడండి, బాగా కుక్ అయిపోయింది. అన్నం కూడా పొడి పొడిలాడుతుంది. చూసారు కదా, మనకి పీస్ కూడా చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. చూసేసారా ఫ్రెండ్స్, ఎమ్మి ప్రెషర్ కుక్కర్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది.
దీనికి కాంబినేషన్ వచ్చేసి రైతా, ఆనియన్స్, లెమన్. ఇప్పుడైతే మనం టేస్ట్ చూసేద్దాం. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్. స్పైసెస్ కూడా సరిపోయినాయి. మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇప్పటివరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.